2022 ఫిబ్రవరి 24 యుక్రెయిన్పై ప్రత్యేక సైనిక చర్య చేపడుతున్నట్టుగా పుతిన్ ప్రకటించారు. పుతిన్ యుద్ధానికి దిగితే ఆంక్షలు తప్పవు అంటూ పశ్చిమ దేశాలు ముందే హెచ్చరించాయి. చెప్పినట్టుగానే యుద్ధానికి దిగిన రష్యాపై భారీగా ఆంక్షలను విధించాయి. ఈ ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పశ్చిమ దేశాలు భావించాయి. కానీ పశ్చిమ దేశాల ఆకాంక్షలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భయపడలేదు. రివర్స్ ఆంక్షలు విధించాడు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముమ్మరంగా యత్నించారు. 2023లో అమెరికా, చైనా కంటే మెరుగైన వృద్ధి రేటును రష్యా నమోదు చేసింది. 2022 నుంచి రష్యాపై ఇప్పటి వరకు పశ్చిమ దేశాలు 18,069 ఆంక్షలను విధించాయి. కానీ రష్యా వాటన్నింటినీ తట్టుకుని నిలబడగలిగింది. ఆర్థిక యుద్ధంలో విజయం సాధించిన పుతిన్ యుక్రెయిన్ యుద్ధంలో గెలుస్తారా? పశ్చిమ దేశాల ఆంక్షలు ఎందుకు విఫలమయ్యాయి? వాట్ ది స్టోరీ? పుతిన్ ఆర్థికంగా విజయం సాధించారా? రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు తుస్సుమన్నాయా? రష్యా ఆర్థిక వ్యవస్థ వృద్ధి సీక్రెట్ ఏంటి? రష్యా ఈ దేశంలో ప్రస్తుతం ఆర్థిక పరిణామాలు మారుతున్నాయి. గత 2 ఏళ్లుగా పొరుగున ఉన్న ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తోంది. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు ప్రతి పశ్చిమ దేశం అండగా నిలుస్తోంది. పశ్చిమ దేశాలన్నీ కలిసి రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. అంతేకాదు రష్యాతో కలిసి పనిచేసే దేశాలను కూడా వదిలిపెట్టలేదు. అయితే రష్యా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే, తాజాగా దీనికి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ సమాధానమిచ్చాడు. కొన్నేళ్లుగా తాము కష్టమైన సవాళ్లు ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. అయితే ఆర్థిక వ్యవస్థ మాత్రం కుంగిపోలేదని వెల్లడించారు. గతేడాది రష్యా జీడీపీ 3.6% పెరిగిందన్న విషయాన్ని పుతిన్ గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ప్రారంభం నుంచి మంచి రేట్లను రష్యా ఆర్థిక వ్యవస్థ చూపుతోందని వెల్లడించారు. సింపుల్ గా చెప్పాలంటే ఆంక్షలు ఎన్ని ఉన్నా రష్యా ఆర్థిక వ్యవస్థ బాగుందని వెల్లడించాడు. తాజాగా జరిగిన బిజినెస్ ఫోరంలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది రష్యా ఆర్థిక వ్యవస్థకు సానుకూల పరిస్థితులు ఉంటాయని రష్యా అధ్యక్షుడు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ఏడాది కూడా రష్యా వృద్ధి రేటు మెరుగ్గా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF వెల్లడించింది. అడ్వాన్స్డ్ ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా కంటే రష్యా గ్రోత్ రేటు బాగుంటుందని విశ్లేషిస్తున్నాయి. సాధారణంగా యుద్ధాలు చేస్తే ఆర్థిక వ్యవస్థలు ఛిన్నభిన్నమవుతాయి. మరి 2 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా ఎందుకు అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది? రష్యా వృద్ధి రేటుకు వార్ ఎకానమీ కారణం. రక్షణ రంగ పరిశ్రమలు నిరంతరం పనిచేస్తున్నాయి. వృద్ధి రేటు ఊపందుకోవడానికి మరో కారణం కూడా ఉంది. రష్యన్ జాతీయులు తిరిగి స్వదేశానికి వస్తున్నారు. దేశాన్ని విడిచి పారిపోయిన వారు ఇప్పుడు స్వదేశం బాట పడుతున్నారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన కొన్ని నెలలకు రష్యా నుంచి వేలాది మంది పౌరులు పారిపోయారు. కొందరు విమానాల్లో దేశాన్ని విడిచి వెళ్లిపోగా మరికొందరు మాత్రం రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. పొరుగున ఉన్న జార్జియా, కజకిస్తాన్ వంటి దేశాలకు వెళ్లి తలదాచుకున్నారు. దేశం విడిచి పారిపోయిన వారిలో ప్రధానంగా ఆర్మీలో చేరే వయసున్న యువతే ఎక్కువగా ఉన్నారు. అప్పట్లో 3 లక్షల మంది సైనికులను సమీకరిస్తామని పుతిన్ ప్రకటించాడు. అందుకు సైనిక సమీకరణకు ఆదేశాలు కూడా జారీ చేశారు. 18 ఏళ్లు దాటి 45 ఏళ్ల లోపు ఉన్నవారు తప్పనిసరిగా ఆర్మీలో చేరాలని పుతిన్ ఆదేశించారు. యుద్ధంలో పోరాటానికి వెళ్తే చావు తప్పదని రష్యన్ యువత భావించారు. దీంతో బతికి ఉంటే చాలని అప్పట్లో యువత భావించారు. వీళ్లతో పాటు యుద్ధాన్ని, పుతిన్ను వ్యతిరేకించేవారు కూడా దేశం వీడారు. పుతిన్ పాలనలో చచ్చే కంటే దేశం వీడడమే మేలని వారంతా భావించారు. అలా పారిపోయిన వారిని ద్రోహులని పుతిన్ అప్పట్లో మండిపడ్డారు. 2022 సెప్టెంబర్ నాటికి ఏకంగా 10 లక్షల మంది రష్యాను వీడినట్టు నివేదికలు వచ్చాయి. ఈ పారిపోయిన వారంతా ఆర్మీ ఏజ్ ఉన్నవారే కాదు, పనిచేసే యువత కూడా వారే. సింపుల్ గా చెప్పాలంటే అప్పట్లో పనిచేసేవారు లేకుండా పోయారు. ఒకవేళ వారు దేశంలో ఉండి ఉంటే ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగ్గా ఉండేది. వాళ్ళు పారిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు పారిపోయిన వారే ఇప్పుడు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అలా తిరిగి రావడానికి కూడా చాలా కారణాలే ఉన్నాయి. కొందరు విదేశాల్లో జీవించలేకపోతున్నారు. కొత్త జీవితాన్ని గడపాలని వారు ప్రయత్నించారు. కానీ అది ఫలితాలను ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు తిరిగొచ్చేస్తున్నారు. మరికొందరిపై మాత్రం వెళ్లిపోవాలంటూ ఒత్తిడి పెరిగింది. ఆయా దేశాల్లో వారి నివాసానుమతి గడువు ముగిసింది. ఇప్పుడు ఆ గడువును పొడిగించేందుకు ఆయా దేశాలు ఇష్టపడటం లేదు. రష్యన్లకు స్వాగతం పలికిన తుర్కియా లాంటి దేశాలు కూడా తిరిగి వెళ్లిపోవాలని వారికి సూచిస్తున్నాయి. ప్రస్తుతం తుర్కియాలో 60,000 మంది రష్యన్లు ఉన్నారు. కానీ 2022లో తుర్కియాలో వారి సంఖ్య 132,000కు చేరింది. 2 ఏళ్ల తర్వాత సగానికి పైగా రష్యన్లు స్వదేశానికి తిరిగొచ్చారు. రష్యన్లు వెళ్లిన ప్రతి దేశంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. మిత్ర దేశాలు ఆర్మేనియా, కజకిస్తాన్ దేశాలు కూడా రష్యన్లను వెళ్లగొడుతున్నాయి. కజకిస్తాన్లో 2022లో 146,000 మంది రష్యన్లు ఉన్నారు. కానీ 2023 చివరి నాటికి వారి సంఖ్య 80,000 మందికి చేరుకుంది. ఈ సంఖ్య కూడా గత 4 నెలల్లో మరింతగా తగ్గింది. ఓవరాల్ గా చూస్తే రష్యన్లకు ఆతిథ్యమిచ్చిన దేశాలే వెనక్కి వెళ్లిపోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి.
రష్యా ఆర్థిక వృద్ధికి ఆ దేశ పౌరులు తిరిగి స్వదేశానికి రావడం రెండో కారణం. ఇక గ్రోత్ రేటు పెరగడానికి మూడో కారణం వివక్ష. ఉక్రెయిన్ యుద్ధం ఎలా చిత్రీకరించబడిందో ఒక్కసారి ఆలోచించండి. పుతిన్ వర్సెస్ పశ్చిమ దేశాలు, స్వేచ్ఛా ప్రపంచం వర్సెస్ రష్యా, నియంత వర్సెస్ డెమోక్రసీ అంటూ పశ్చిమ దేశాలు ప్రచారం చేశాయి. దీంతో యుద్ధానికి సంబంధం లేని సాధారణ రష్యన్లను కూడా వ్యతిరేకించేలా పరిణామాలు మారాయి. యుద్ధం నుంచి తప్పించుకోవాలని పారిపోయిన వారు సైతం పశ్చిమ దేశాల్లో వివక్షను ఎదుర్కొన్నారు. తాము వెళ్లిన దేశాల్లో ప్రజలు, ప్రభుత్వం, ఇతర సంస్థల నుంచి వివక్షను సుమారు 25% మంది రష్యన్లు ఎదుర్కొన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. వలస వెళ్లిన రష్యన్ల నుంచి ఆయా దేశాల్లో భయం నెలకొంది. దీంతో అక్కడ ఉండలేక, గత్యంతరం లేక స్వదేశానికి రష్యన్లు తిరిగొచ్చేశారు. నిజానికి ఇది దేశానికి లాభించింది. వాళ్ళు మళ్లీ పనిచేయడం మొదలుపెట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వచ్చింది. అది మెరుగైన ఆర్థిక వృద్ధి రేటు నమోదుకు కారణమైంది. రష్యన్లు స్వదేశానికి రావడంతో పుతిన్ కు కలిసొచ్చింది. రష్యాపై పశ్చిమ దేశాలు వేసిన ఎత్తుగడలు విఫలమైనట్టు మరోసారి రుజువైంది. పశ్చిమ దేశాలు వేసిన ప్లాన్లన్నీ విఫలమవుతున్నాయి. ఆంక్షలతో రష్యా కుంగిపోతుందని అమెరికా మిత్రదేశాలు భావించాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడికి వ్యతిరేకంగా మాస్కోపై అమెరికా సహా పాశ్చాత్య దేశాలు కఠిన ఆంక్షలను విధించాయి. రష్యా బ్యాంకులు, అధ్యక్షుడు పుతిన్, ఆ దేశ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ధనవంతుల కుటుంబాలపైన ఆంక్షలను విధించాయి. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య చేపట్టిన ఫిబ్రవరి 24 నుంచే ఆ దేశంపై ఏకంగా 18,069 ఆంక్షలను పాశ్చాత్య దేశాలు విధించాయి. 2022 ఫిబ్రవరి 24కు ముందు రష్యాపై 2,695 ఆంక్షలు ఉండేవి. అంటే రష్యాపై మొత్తం 20,764 ఆంక్షలు ఉన్నాయి. నిజానికి అమెరికా మిత్రదేశాలు విధించిన ఆంక్షలతో వేరే దేశమైతే కుప్పకూలిపోయేది. ఎందుకంటే రష్యాపై విధించినన్ని ఆంక్షలు ఇప్పటి వరకు చరిత్రలో ఏ దేశంపై విధించలేదు. రష్యాపై ఆంక్షలు విధించిన దేశాల్లో అమెరికా టాప్ లో ఉంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాపై 5,127 ఆంక్షలను అమెరికా విధించింది. అమెరికా తర్వాత వరుసగా కెనడా 3,388 ఆంక్షలు, యూరోపియన్ యూనియన్ 2,230, ఫ్రాన్స్ 2,723, యునైటెడ్ కింగ్డమ్ 2,035, ఆస్ట్రేలియా 1,586, జపాన్ 1,345 ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతోంది. రష్యా నుంచి ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతోంది. మరోవైపు ఆంక్షలు తమకంటే తమపై విధించిన దేశాలకే ఎక్కువ నష్టమని ఆ మధ్య పుతిన్ అన్నారు. ఇప్పుడు అదే నిజమని అమెరికా ప్రజలు అంటున్నారు. ఇక రష్యా తర్వాత అత్యధికంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో ఇరాన్, సిరియా, నార్త్ కొరియా, బెలారస్, వెనిజులా, మయన్మార్ దేశాలు ఉన్నాయి. ఇరాన్ పై 5,095, సిరియాపై 2,855, నార్త్ కొరియాపై 2,179, బెలారస్ పై 1,499, మయన్మార్ పై 1,009, వెనిజులాపై 747 ఆంక్షలను పశ్చిమ దేశాలు విధించాయి.